దేశం గురించి ఎన్ని సినిమాలు ఎన్ని రకాలుగా చెప్పినా మన దేశం మీద మనకున్న ప్రేమ భారత్ మాతాకి జయ అంటే వచ్చే వైపు అది వేరు. సో అలాంటి రజాకార్ వ్యవస్థ, నిజాం వ్యవస్థ హైదరాబాద్ ఒక ముస్లిం దేశంగా కన్వర్ట్ చేద్దాం, దేశం మధ్యలో ఒక దేశంలో మారుద్దాం అనుకున్న దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తి ఎలా తీసుకొచ్చారు మన దేశానికి మన నైజాం రాష్ట్రానికి స్వతంత్రం అనేది ఒకటి. అండ్ ఫిక్షనల్ క్యారెక్టర్ అయిన బైరాన్పల్లి వాళ్ళు నిలబడి పోరాటం చేసిన విధానం, దాంట్లో మన రోషన్ క్యారెక్టరైజేషన్ పెర్ఫార్మెన్స్ ఒక సినిమాలో చూస్తే రోషన్ క్యారెక్టరైజేషన్ పెర్ఫార్మెన్స్ కానీ, అనస్వర్ రాజన్ కానీ, బలగం సంజయ్ గారు కానీ, రచ్చ రవణ కానీ, సో ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్, ప్రతి బాపు క్యారెక్టర్ ఒకటి ఉంటది. అలాగే మన అదర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా కొంతమంది పేర్లు మనకి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు ప్యాడింగ్ ఆర్టిస్టులు. అండ్ దుల్కర్ సల్మాన్ గారు క్లైమాక్స్ లో ఇచ్చే ఎంట్రీ కానీ, సో నాకు తెలిసి ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క ఇండియన్ కనెక్ట్ అయ్యే ఫిలిం ఇది. చాలా మంచి సినిమా అని చెప్పే కంటే మన జరిగిన చరిత్రని చాలా వివరంగా చెప్పిన సినిమా అని చెప్పచ్చు. ఫిక్షనల్ ఉంది, హీరో కోసం మనం ఫిక్షనల్ రాసుకున్నారు, బట్ పక్కన పెడితే బైరాన్పల్లి వాళ్ళు చేసిన త్యాగం ఎక్కువ క్లైమాక్స్ వాళ్ళని చూపించారు. యాక్షన్ పార్ట్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ చాలా బాగుంది. రోషన్ కి నాకు తెలిసి ఒక కంప్లీట్ యాక్టర్ ని చూసిన రోషన్ లో. నాది ప్రీవియస్ 2 ఫిల్మ్స్ కొంత చైల్డిష్ గా ఉన్నా, ఇది ఒక కంప్లీట్ యాక్టర్ గా రోషన్ నిలబెట్టే సినిమా. అండ్ శ్రీకాంత్ గారి తనయుడే కాకుండా రోషన్ తండ్రి శ్రీకాంత్ గారు అని చెప్పుకునేలాగా ఆయన యాక్ట్ చేశాడని చెప్పారు. ఇవాళ ఎన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, సో ప్రతి సినిమా బాగుందన్న, ప్రతి సినిమా బాగుంది. కొంత ఈషా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కొంచెం మనకి తెలిసిన స్టోరీ ఏంటి అనిపించిన, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఈషా అయితే అలా కూర్చోబెట్టేస్తాయి, సెకండ్ హాఫ్ ఎదిరిపోతుంది. అండ్ శంబాలా స్టార్ట్ టు ఎండ్, శంబాలా ఇస్ ఎ గుడ్ ఫిలిం. అండ్ ఆన్ ఆస్ట్రాలజీ అండ్ సైన్స్, మన శాస్త్రం గురించి సైన్స్ రెండింటి మీద రెండు గొప్పవే, ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ గా తీసుకొచ్చిన సినిమా శంబాలా. అది బాగుంది. దండోరా కుల వ్యవస్థ మీద కూడా, మనకి స్వతంత్రం దేశం మీద ఎలా చెప్తే చూస్తామో, కులం మీద, మన మట్టి మీద ఎన్ని సినిమాలు చేసినా కూడా అలాగే చూస్తాం. సో కుల వ్యవస్థ గురించి, కులం గురించి జరుగుతున్న అన్యాయాలని చాలా క్లియర్ గా చూపించిన సినిమా దండోరా. ఇప్పటికీ చెప్పిన మారాలి, ప్రజల్లో మార్పు రావాలి. కులం తింటాము మనం, సో కులాలు మతాలు కాదు, మనకి మనుషులుగా గుర్తింపు కావాలి, మనుషులుగా ఎదుటి వాళ్ళని గుర్తించుకోవాలి అనే సినిమా దండోరా. సో చాలా మంచి విషయాలను చెప్పిన సినిమాలే కూడా అన్ని. సో నాకు తెలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి వీకెండ్ అని చెప్పొచ్చు. 25th డిసెంబర్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాగున్నాయి, అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. ఇంకొక సినిమా ఉంది పతంగ్, అది కూడా ఒక మంచి లవ్ స్టోరీ. అండ్ అందులో కూడా ఒక లవ్ అండ్ యాక్ట్ ఫ్రెండ్లీ ఎన్మీనెస్ ఉంటుంది అన్నారు. సో దానికోసం కూడా ఎగరగా వెయిట్ చేస్తాం. ఆది గారికి ఇది కంబ్యాక్ ఆది గారికి కంబ్యాక్ అనే కంటే కూడా ఆది గారికి బ్లాక్ బస్టర్ అన్నారు ఈ మూవీ. దీంతో అంటే ఈ రోజు తన ఆకలి తీరింది అని చెప్పొచ్చు. అండ్ సాయి కుమార్ గారు నాకు తెలిసి విల్ బి ఎ ప్రౌడ్ ఫాదర్ ఫర్ విత్ ద ఫిలిం ఆఫ్ శంబాలా. ఎందుకంటే సేమ్ రోషన్ గారిని ఎలా అయితే కంప్లీట్ యాక్టర్ గా చూసానో, ఆది గారిని కూడా ఎన్నాళ్ళు లవ్ లేదా చిన్న యాక్షన్ ఫిలిమ్స్ తప్ప ఒక కంప్లీట్ యాక్టర్, ఎమోషన్, యాక్షన్, కామెడీ అన్ని ఆయన క్యారెక్టరైజేషన్స్ లో చూపించారు. సో శంబాలా వాజ్ ఎ కంప్లీట్ ఫిలిం. నాకు తెలిసి వీకెండ్ లో బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఫిలిం అయితే శంబాలా. అండ్ ఆ తర్వాత ఛాంపియన్, దండోరా, ఈషా. సో ఎవ్రీ ఫిలిం ఆఫ్ దిస్ వీక్ ఆర్ కంప్లీట్లీ బ్యాక్ విత్ బ్యాంగ్. So Telugu film industry is going to rock with all the films, all the successes.